మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు దోచుకున్న వారి బండారం బయటపడుతోందని మంత్రి నిమ్మల రామాయణ అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రకృతి వనరులను కొల్లగొట్టిన వారు తప్పించుకోలేరని అన్నారు. సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా కడప, అన్నమయ్య జిల్లాలో పర్యటించిన మంత్రి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. వైసీపీ పాలనకు, కూటమి పాలనకు తేడా గమనించాలని ప్రజలను కోరారు. ఈ రోజు ఇంత సంక్షేమ అభివృద్ధిని మనం చేస్తూ ఉంటే ఆ రోజున ముఖ్యమంత్రి తాడేపల్లి రాజ్యప్రసాదం వదిలి ఒక అడుగు బయటికి పెట్టేటువంటి పరిస్థితి ఉండేది కాదు. సంక్షేమ అభివృద్ధిని పక్కన పెట్టి ఆ రోజున ముఖ్యమంత్రి మంత్రులు చేసినటువంటి పనులు ఏంటి అంటే, ఏ రోజు లెక్కర్లో ఎంత వస్తుంది, ఏ రోజు ఇసుకలో ఎంత వస్తుంది, ఏ రకంగా గనుల్ని కబ్జా చేస్తే ఎంత వస్తుంది, ఇటువంటి రోజువారీ దోపిడీ లూటీ మీదే ఆ రోజు ప్రభుత్వం అంతా కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే మీరు చూస్తారు, లిక్కర్కు సంబంధించి ఆ రోజు పెద్ద ఎత్తున దోపిడీ ఏదైతే లూటీకి పాల్పడి మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర మాట్లాడుతూ చిలక పలుకులు పలుకుతూ ఉన్నాడు. ఆయన చాలా ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన శాఖ ఏ మంత్రిగా పనిచేశారో ఎవరు చెప్పలేరు, కానీ పెద్దిరెడ్డి పేరు చెప్తే దొంగ ఓట్లు వేసేటువంటి శాఖ మంత్రిగానే ఆయన పేరు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఆయన కూడా పర్యావరణ శాఖ, అటవీ శాఖ మంత్రిగా చేశారు నాకు తెలుసు. ఇక్కడ కూడా రిజర్వాయర్లకి భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులకి ₹1 వాళ్ళకి పరిహారం నిమిత్తమే వాళ్ళ, కానీ ఆ యొక్క రిజర్వాయర్ల పేర్లు చెప్పి వందల కోట్ల రూపాయలు వీళ్ళు మరి డ్రా చేసుకుని మరి అక్కడ దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఉంది.